ఒకరు సస్యశ్యామలంగా ఎప్పుడు ఉంటాయి. కోనసీమ కావచ్చు, మన ఆంధ్ర కావచ్చు, అన్నీ కూడా. ఎందుకోసం వేదము ఇక్కడ ఎక్కువగా ఉచ్చరింపబడింది. స్పష్టంగా అక్షరలోపం, స్వరలోపాలు లేకుండా. ఇక ఎక్కడికైనా మీరు వేదాలు వినండి, ఇక్కడికి అక్కడికి వేదం మీకు ఒకటే మంత్రం ఉంటే స్వరాలు మారిపోతాయి, ఒకలా ఉండవు. 4 వేదాలు ఉంటాయి. ఎందుకు ఉండట్లేదు అంటే ఉదాత్మ, అనుదాత్మ, స్వరితాలు ఉంటాయి. సామవేదం లాగే ఒక గ్రామం ఎలా అయితే మనకి అర్థం కాదు, స్వరం ఎలా అయితే ఉంటుందో అలాగే వేదానికి కూడా అలాగే ఉంటుందట. అంత వేదానికి అంతా కూడా ఆంధ్రదేశంలో ఉంది. వేదాన్ని పోషించి, వేదాన్ని రక్షించి, ఆ వేదాధారంగా మిగతా రాష్ట్రాలన్నీ కూడా బాగుండడానికి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఆంధ్రదేశం. మరి ఆంధ్రులుగా పుట్టడం ఎంత గొప్ప విషయం, భారతదేశంలో భారతీయులుగా పుట్టడం ఎంత గొప్ప విషయం. ఇంత గొప్ప విషయం మనకు ఉన్నప్పటికీ కూడా అనేక మతాలు మన యొక్క సాంప్రదాయంలోనే అనేక రకమైనటువంటి రీతిగా మనం వెళ్తున్నాం. ఇలా కాకుండా ధర్మ మార్గంలో సనాతన ధర్మం ఏం చెప్పిందో ఆ మార్గంలో ప్రతి ఒక్కరు వెళ్ళాలనేటువంటిది సదుద్దేశంతో ఇవాళ ఏ క్రీడాధిపతులు చూడండి, కోటేశ్వరరావు గారు చూడండి, జగన్మోహన్ నరసింహరావు గారు చూడండి, ఇంకో మతం గురించి తిరుగుతున్నారా, ఇంకో మతం గురించి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడలేదు. మన వాళ్ళు చేస్తున్నటువంటి మన సనాతన ధర్మంలో మనం చేసుకుంటున్నటువంటి మార్గం చూస్తున్నారు. వేరే మతం అలాగా ఈ మతం గతంలో ఇచ్చేవాడు అలాంటి మహాపురుషులు లేక జగన్ కోటేశ్వరరావు గారు లాంటి వారు, జగన్మోహన్ నరసింహరావు గారు లాంటి వారు లేక పూర్వకాలంలో వేరే మతాన్ని దూషిస్తూ మన మతాన్ని పెద్దగా గౌరవించుకుంటూ ఉండేవారు. అందులో మేము కూడా ఉన్నాం. తెలియక ఇది కాదు మనకు కావాల్సింది. మనలో ఉన్నటువంటి శత్రువులు మనలోనే ఉన్నారు. మన మతాన్ని మనమే తీసుకొచ్చుకుంటున్నాం. సనాతన ధర్మం అలాగా వస్తున్నటువంటి అని చెప్పుకున్నటువంటి పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. క్రీడాకారులు కూడా అంత గొప్ప విశేషం. అంతేగా జగన్నాథ యొక్క కలియుగంలో చండీ యొక్క హోమం చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకోసం అంటే కలిపురుషుడితో యుద్ధం చేసేటువంటి జగన్నాథే యుద్ధం చేస్తూ మన యొక్క జీవనాన్ని కూడా రక్షింపజేస్తున్నది రాత్రాలు. వినాయకుడు ఒకరు, దుర్గా పరాదేవత ఒకరు. ఈ ఇద్దరే కలియుగంలో కలిపురుషుడితో యుద్ధం చేస్తూ పుట్టినటువంటి వారికి, గతించినటువంటి వారి అందరికీ కూడా రక్షణ ఇస్తున్నటువంటి మాట జగన్మాత. ఈ వేదం చేసింది. వేదం ఆధారమే ప్రధానంగా మనం నోట్లో చెప్పి కాదు. ఇంకా ఆ జగన్మాతకు ఇష్టమైనటువంటి హోమం ఇప్పుడు చేస్తున్నటువంటి చండీ హోమం. దాంట్లో ఎలగపడి, మారేడుకాయ, అలాగే జామకాయ, చెరుకు మొక్కలు, గుమ్మడికాయ, పోకాయ, వెప్పపు, దానిమ్మకాయ, అరటిపళ్ళు, గుమ్మడిపళ్ళు, గుమ్మడికాయలు, ఇలాగా ఏ అధ్యాయానికి ఏది వేయాలి, ఏదో మనం పెట్టేది ఏదో వేస్తారు కదా అని ఇలా తీసుకొచ్చి అన్ని అలా వేసేయకూడదు. ఒక అధ్యాయం చూడైతే ఈ అధ్యాయంలో కపిత్థ ఫలము హోమం చేయాలి. కపిత్థం అంటే ఎలగబండు. 2వ అధ్యాయంలో నారికేళ ఫలము,